जिंक टैबलेट्स ఉంటాయి और अच्छे से घर पहुंचाते हैं చాలా కష్టమైన యాత్ర మణిమహేష్ యాత్ర. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణిమహేష్ యాత్ర హార్స్లీ హిల్స్. హార్స్లీ హిల్స్లో నైట్ స్టే చేసిన తర్వాత మనమైతే మార్నింగ్ 8 o'clock అయితే కనుక లైన్లోకి రావడం జరిగింది. మనం లేడీస్ కాబట్టి కొంచెం అందరూ కూడా మనకి ఖాళీ ఇవ్వడంతో ఎదరి వరకు అయితే వెళ్ళిపోయాము. కాకపోతే మధ్యాహ్నం 1 గంటకి వదులుతాను అన్నారు లైను. మనం సరే 12కి ఎప్పుడో వచ్చామనుకో, చూస్తున్నారు కదా లైన్ ఎంతుందో. ఇంకా ఆ టైంకి ఎక్కువగా పెరిగే జనం ఉన్నారు కాబట్టి 11 నుంచి మనం అయితే కనుక ఇక్కడ వెయిట్ చేస్తున్నాము లైన్ ఎప్పుడు వదులుతారని. ఈ వీడియోనైతే కనుక పూర్తిగా చూడండి, దయచేసి స్క్రిప్ట్ చేయొద్దు. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈ యాత్ర చాలా కష్టతరమైన యాత్ర. ఇది మనలో చాలా అతి తక్కువ మందికి మాత్రమే మణిమహేష్ యాత్ర గురించి తెలుసు. కేవలం మన వాళ్ళకి పంచ కైలాస్ అంటే ఈ 4 కైలాసాలు చేసిన తర్వాతే మానస సరోవరం చేయాలి అన్నది అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ మణిమహేష్ యాత్ర మనలో చాలామంది చేయరు. ఎందుకంటే కేదార్నాథ్, అమర్నాథ్ కన్నా కూడా ఇది చాలా టఫ్గా ఉంటుంది. ఎందుకంటే కైలాస పర్వతాల దగ్గరికి మనం ఆ శివుణ్ణి దర్శనాని కోసం వెళ్తాం కాబట్టి చాలా కఠినతరమైన యాత్ర ఇది. నాకన్నా ముసలివాళ్ళు నడవగలుగుతున్నారు, నాకన్నా వయసులో ఉన్నవాళ్ళు నడవలేకపోతున్నారు. అలాగే కొంతవరకు అంటే 10 నిమిషాలు నడక నడిచి కూడా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, చివరి వరకు వెళ్ళి కూడా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ యాత్రలో తిరిగి వచ్చిన వాళ్ళని చాలామందిని మీకు మణి కనిపించిందా అని అడిగాను నేను. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా 100లో ఒక్క 10 మంది మాత్రమే మాకు మణి కనిపించింది, మాకు అర్ధరాత్రి గూడా కనిపించింది అని చూపించారు తప్ప, కొంతమంది అయితే మణి మేము అస్సలు చూడలేదు, మేము చాలా దురదృష్టవంతులం, ఎంత దూరం వెళ్ళాము కానీ భగవంతుడు మాకు అమర్నాథ్ యాత్ర నడిచేటప్పుడు నాకే ఈ ఫీల్ అయితే కలగలేదు. ఎందుకంటే చాలామంది అంటారు ఫిష్ టాప్ గట్ట చాలా హైట్ ఉంటుంది, చాలా కష్టం ఎక్కడం అని. కానీ అలాంటిది అమర్నాథ్ కానీ కేదార్నాథ్ కానీ నాకు ఎప్పుడు కూడా ఈ ఫీల్ అనిపించలేదు. ఈ యాత్ర నడక స్టార్ట్ చేసిన ఒక్క అరగంట లోపులోనే చాలా కఠినమైన యాత్ర. ఇది కేవలం మనం 1% కూడా రాలేదు అనిపించింది. ఒక్క హాఫ్ అన్ అవర్ నడిచిన తర్వాత ఇక్కడ లంగర్ చూస్తున్నారు కదా, చాలా పెద్ద లంగర్ అయితే ఉంది. నైట్ కొంతమంది ఇక్కడ స్టే చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మధ్యాహ్నం కాబట్టి చాలా మంది ఇక్కడ భోజన వ్యవస్థ అయితే ఉన్నది. ప్రతి దగ్గర కూడా మీకు ఒక 2-3 కిలోమీటర్లకు ఒక దగ్గర లంగర్లు అయితే ఉంటుంది. ఈ యాత్ర చేయదలిచిన వాళ్ళు పూర్తి వీడియో చూశాక మీరే నిర్ణయించుకోండి ఎంత కష్టతరమైన యాత్ర ఇది. అలాగే రాళ్ళ మధ్యలోంచి, నది ప్రవాహం మధ్యలోంచి ఎప్పుడు నది పొంగుతాదో తెలీదు. నాకులా నడగలను అంటే ఇలా నడిచి వస్తాను, వాళ్ళు సగంలో గుర్రం ఎక్కేస్తే మాత్రం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే నాకు వదిలేయలేను. ఇది ఎలా ఉందో మొత్తం రాళ్ళతో. ఓ పక్క నుంచి నది పొంగుతుందన్న భయం, ఇంకో పక్క నుంచి రాళ్ళు పైనుంచి జారుతుంటాయి, కిందకి ఒక్కసారి పెద్ద పెద్ద రాళ్ళు వస్తాయి. ఇలాంటి కష్టతరమైన యాత్ర కేవలం మీకు అరగంటలోనే చూపిస్తుంది చుక్కలు. ఇంకా చూస్తున్నారు కదా, పైకి చూసి కొలది జనం ఎక్కుతూనే ఉన్నారు చూడండి రాళ్ళ పైనుంచి. ఇలాంటి రాళ్ళ పైనుంచి మనం చాలా కొండలు ఎక్కి దిగాలి. అంటే ఒక కొండ ఎక్కడం కాదు, మనకి అంచు ఎక్కడ కనిపిస్తుందో అంత చివర. నా వెనకాల చూస్తున్నారు కదా ముసలాయన ముసలావిడ. ఈ ముసలాయనకి 85 సంవత్సరాలంట, ముసలావిడికి 75 సంవత్సరాలంట. వీళ్ళు ఈ వయసులో ఈ యాత్ర ఇది 3వ సారంట. 3 సార్లు వెళ్ళినప్పుడు వీళ్ళకి మణి దర్శనం కాలేదు. ఈసారైనా సరే వాళ్ళకి మణి దర్శనం అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా.
ఎందుకంటే ఎంత కష్టమైన దారిలో ఒక్కసారి వెళ్తే రెండోసారి రావడానికి కూడా ధైర్యం సరిపోదు ఎవరికి కూడా. ఎందుకంటే మీరే చూడండి, ఇంకా నైట్ అంతా వర్షం పడి మార్నింగ్ అంతా తెరిపిచ్చింది కాబట్టి మనకి 2 డేసు చూడండి మనం ఈ నడక నడగలుగుతున్నాము. అదే చిన్నపాటి మన కాలు జారిందా మనం డైరెక్ట్ లోయలోకే. ఈలోపు పైనుంచి వచ్చే దారి, కింద నుంచి వెళ్ళే దారి మధ్యలో 'మూసీ' సినిమాలోనే ఇవాళంతా ట్రాఫిక్. ఎక్కడికక్కడ గంటలు గంటలు నుంచుని వెళ్ళవలసొస్తుంది. ఇక్కడ ఎదర కొండ చర్యలు పడిపోయి నలుగురు చనిపోయారంట. అలాగే ఊపిరందక ఒక ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది. ఆవిడ అపస్మారక స్థితిలో ఉన్నది. ఆవిడని చూసారు కదా! ఎన్‌డీఆర్‌ఎఫోళ్ళు ఎలా తీసుకెళ్తున్నారో. ఇంకొక 2 అవర్స్ జర్నీ చేసిన తర్వాత ఇంకొక పాప కనిపించింది. చాలా బాధ అనిపించింది ఏమైందో అని. ఊపిరి అందుతలేదు. ఎన్‌డీఆర్‌ఎఫోళ్ళు పరిగెట్టుకుని తీసుకెళ్తున్నారు. అలాగే నేను సాయంత్రం 5 అవుతులోకి ఎవరైతే చనిపోయారో వాళ్ళని ఒక్కొక్క శవాన్ని తీసుకెళ్తున్నారు. మేము ఇంకొంచెం ఎదరకెళ్ళే కొలది కొండలు ఎక్కలేక కొంతమంది రాళ్ళతో పడిపోయి చనిపోయారు నా కళ్ళ ముందే. నిజంగా చాలా బాధ అనిపించింది కళ్ళ ముందు ఎవరైనా చనిపోతే. ఈ యాత్ర ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించండి. నేను కొన్ని వీడియోస్ తీయలేకపోయాను. ఎందుకంటే అక్కడున్న పరిస్థితులు అలాగా. మీరు చూస్తున్నారు కదా! శవాన్ని ఎలా తీసుకెళ్తున్నారో. ఇక్కడ ఫోన్ పనిచేయదు. నేనైతే గనక ఈవినింగ్ 6 అయింది. మీకు ఎదురుగుండా కనపడుతుంది కదా! ఇది దంచులాకి 1 కిలోమీటర్ ముందు నేనిక్కడే స్టే చేద్దామని మేమందరం నిర్ణయించుకున్నాము. ఎందుకంటే ఇక్కడ స్టే చేయడానికి ఉన్నది కాబట్టి 1 కిలోమీటర్ అంటే మినిమమ్ 2, 3 అవర్స్ పడతది రాళ్ళలో. అందుకని మేము నైట్ ఇక్కడే స్టే చేశాము. లేడీస్‌కి వేరు, జెంట్స్‌కి మనమైతే వేరేగా సెకండ్ డే ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఈ వెనకాల ఉన్న దాంట్లో స్టే చేశాను. ఒక మనిషికి ₹300 తీసుకున్నాడు. నూడిల్స్ ₹50. ఇంకా మనకి ఇక్కడి నుంచి 8 కిలోమీటర్స్ ఉంది. అంటే 8 అంటున్నారు కానీ 10 కిలోమీటర్స్ ఉంది. ఈ 10 కిలోమీటర్స్ కూడా ఇలా రాళ్ళలోనే వెళ్ళాలి. ఇటువైపు నుంచి కొండరాళ్ళు ఇటు చూడండి, వెనకాల కొండరాళ్ళలో వెళ్తున్నారు కదా, అలా కొండరాళ్ళలోంచి వెళ్ళాలి. సో సాయంత్రం చేరుకుంటామో మళ్ళీ మధ్య స్టే చేసుకుంటానో తెలియదు. సరే నడండి, దారి ఎలాగుందో చూపిస్తాను. మణిమహేష్ యాత్ర కదా, ఓం నమ శివాయ అనుకుంటూ స్టార్ట్ అయిపోవడమే. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 అయిందండి. 6 గంటలకి నా యాత్ర అయితే మొదలుపెట్టాను. మళ్ళీ నడక. ఈవినింగ్ 6 వరకు చేరుకుంటామా? అంటే ఎంత పైకి వచ్చామో చూడండి, ఇంకెంత పైకి వెళ్తున్నాము. 10 కిలోమీటర్లు ఎక్కడం అంటే మాటలు కాదు కదా. రోడ్డు ఎంత భయంకరంగా ఉందో, జారిపోతుంది. యాక్చువల్లీ వీడియో తీయడానికి కూడా అవ్వదు, ఎందుకంటే చాలా జారుడు ఉంది. రాత్రంతా విపరీతమైన వర్షం. చాలామంది రాత్రులు కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడ గవర్నమెంట్ సరైనది లేదు. కొంతమంది ఎన్‌డీఆర్‌ఎఫ్‌లు ఉన్నారు కూడా. వాళ్ళు చెప్పినా కూడా జనమైతే వినడం లేదు. ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. నైట్ అంతా కూడా వర్షం. మార్నింగ్ అయితే గనక ఎంత ప్రశాంతమైన తెరుపునైతే ఇచ్చింది నిజంగా నాకు. ఎందుకంటే వర్షం, బురద ఉంటేనే మనం నడవలేకపోతున్నాం. ఇదంతా కూడా దారి స్లిప్ అయిపోతుంది. నేను నైట్ ఎక్కడైతే స్టే చేశానో అక్కడి నుంచి 100 అడుగులు వేస్తే గనక ఇక్కడ లంగర్ ఉంది. నేను నైట్ తినడానికి కూడా లంగర్ వరకు రాలేకపోయాను. ఎందుకంటే కాళ్ళు అంత విపరీతంగా నొప్పిగా ఉన్నాయి. అందుకని నేను అక్కడే స్టే చేశాను. మార్నింగ్ అయితే కనుక లంగర్ దగ్గరికొచ్చాను. ఎందుకంటే నాకు టీ అలవాటు లేదు కానీ వాష్‌రూమ్ ఫెసిలిటీ ఇక్కడుంది. అలాగే నైట్ ఎవరైనా వస్తే వాళ్ళకి పడుకోవడానికి చూస్తున్నారు కదా రగ్గులు. ఇక్కడ శుచి, శుభ్రతో ఇంత చలిలో కూడా వీళ్ళు స్నానం చేసిన తర్వాతే వంట మొదలెడతారంట. నేనైతే గనక గోధుసుని ప్రసాదం అయితే తీసుకున్నాను. ఎందుకంటే మందులేసుకోవాలి కాబట్టి. వాతావరణం తెరుపు రావడంతో హెలికాప్టర్ కూడా జస్ట్ ఒక 5 మినిట్స్ ముందు స్టార్ట్ అయిపోయాయి. రోడ్డయితే మీరు చూస్తున్నారు కదా! ఎంత దారుణంగా ఉందో. ఇవన్నీ కూడా ఈ లంగర్ వాళ్ళు, గుర్రాల వాళ్ళు చేసిన రూటు. ఇదంతా కూడా కొండలోంచి వీళ్ళ ఈ రూట్‌ని చేశారు. ఇంత ప్రమాదము ఒక్కసారి చూడండి. చాలా చిన్న అంచులోంచి మనుషులు అటు ఇటు దాటాలి. గుర్రాలు కూడా ఇటు నుంచే వెళ్తాయి. చాలా గుర్రాలైతే వెయిట్ మొయ్యలేక, ఈ హైట్ ఎక్కలేక అవి ఆగిపోతున్నాయి.
అలాంటి ప్రమాదకమైన మనం రూట్‌లో ఉన్నాం. ఇప్పుడు చూడండి గుర్రం వస్తువులకి ఎంతెలాగా సైడ్‌కి వంగవలసొస్తుందో. నిన్నంతా అయితే గుర్రాలు లేవు. ఇవాళైతే గుర్రాలు స్టార్ట్ అయ్యాయి. మనం ఈ గుర్రాలతో ఈ కొండలు, రాళ్ళు ఎక్కుతూ ఎళ్ళడం అంటే ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. మనం ఇంకా దించులాకి వెళ్ళడానికి ఇంకా 1 కిలోమీటర్ మనం ఈ రాళ్ళ మధ్యలోనే ప్రయాణం అయితే చేయవలసొస్తది. చూస్తున్నారు కదా ఎంత రాళ్ళ మీద నుంచి మనం ఎక్కి ఇంకా కొండ నా వెనకాల గుర్రాలు చూడండి. ఇవి ఎలా రాళ్ళు ఎక్కిస్తున్నారో గుర్రాన్ని. చూసారా గుర్రం ఎలా వెళ్తుందో. మనం వెళ్తున్న రూట్ ఎంత ప్రమాదకరమో మీరే చూడండి. నది ప్రవాహించే రోడ్ ఇది. ఇందులోంచే దారిని కనిపెట్టారు మనకి. ఇది చూస్తున్నారు కదా! ఇదంతా కూడా నది ప్రవాహం. అంటే ఎంత డేంజర్. నది సౌండ్ చూడండి మీరు ఒకసారి వినండి. నేనైతే కన అతి ప్రమాదకరమైన బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దాటొచ్చాను. ప్రవాహం చూడండి ఎంత స్పీడ్ ఉందో. విన్నారు కదా! ఎంత భయంకరమైన హోరులో ఉన్నదో. నది దాటినంత సేపు చాలా భయమేసింది. ఇంకొంచెం ఎదరికెళ్ళాక మన తెలుగు సబ్స్క్రైబర్స్ కనబడ్డారు. ఇంకొంచెం ఎదరికెళ్తే ఇక్కడ చూడండి ర్యాబిట్స్, పావురాలు ఫోటో షూట్‌కి ఇస్తున్నారు. आप कहाँ से हो? बॉम्बे से. बस 3. वाह ग्रेट. बोले आपका अच्छा दर्शन दे दे और अच्छे से घर पहुंचा दे. నిజంగా ఈ ముసలి జంటను చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. ఈయన వయసు 75 సంవత్సరాలు. ఆవిడ వయసు వచ్చి 60 సంవత్సరాలు. ముంబై నుంచి వచ్చారు. పిల్లలందరూ పెద్దోళ్ళయిపోయారు. వీళ్ళు కేవలం యాత్రకు తిరుగుతున్నారు. అన్ని యాత్రలకు ఒప్పుకున్నారు గానీ, ఈ యాత్రకు ఒప్పుకోలేదంట. కానీ వీళ్ళు ధైర్యం చేసి వచ్చారు. ఆగి ఆగి వెళ్తున్నాము అని చెప్పారు. నిజంగా హ్యాపీ అనిపించింది. వీళ్ళు ఈరోజు కూడా ఒకళ్ళ చేతులు ఒకళ్ళు వదలకుండా ఈ యాత్ర నడవడం అంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి జంటల్ని ఏజ్‌లో ఉన్న వాళ్ళని కూడా మనం చూస్తుంటాం. మన ఈ సైడు అతి తక్కువ మంది మాత్రమే కనిపిస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇది ఫ్రిడ్జ్. ఇక్కడ ఐస్ వాటర్ అయితే వస్తది. దారి పొడుగునా అయితే ఈ వాటరే తాగుతున్నారు. వాటర్ బాటిల్ అయితే ఎక్కడ ఉండవు. రెండోది అమ్మినా కూడా ఎవరు తీసుకోరు. ఇక్కడ స్వచ్ఛమైన వాటరు, అలాగే ఆరోగ్యకరమైన వాటర్ ఉంటది. ఇంకొక చిన్న అనారోగ్యం ఉంటది సమస్య. అది ఏంటి అంటే ఇక్కడ వాటర్ చాలా అంటే చాలా ఐస్‌లాగా ఉంటది. మనకి లంగర్‌లో అయితే వేడి నీళ్ళు ఇస్తారు తప్ప ఇంక బయట వేడి నీళ్ళు అయితే ఇవ్వరు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! మనం ఎదరికి ఎళ్ళే కొలది దారైతే ఇంకా ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పుడు చూడండి. ఈ ఒక్కొక్క దారిని చూసి నేనైతే ఆగిపోతున్నాను. నాయనా ఎందుకొచ్చానో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. వెనక్కి అడుగేద్దామన్న ప్రతిసారి కూడా నిజంగా నా చేత పరమేశ్వరుడు ఎదరకే అడుగేయించాడు. ఎందుకంటే నేను వెళ్ళే ప్రతి దారిలోని నాకన్నా పెద్దవాళ్ళని, అలాగే నాకన్నా చిన్నవాళ్ళని, నా వయసు వాళ్ళని చూసి నిజంగా నాకు అడుగు వేద్దాము అనిపిస్తుంది. మనకు అలవాటు లేదు కానీ వీళ్ళందరికీ నడక అలవాటైతే ఉంది. నిజంగా నడిచినంత సేపు కూడా చాలా అంటే చాలా పెయిన్‌ఫుల్లు. రెండోది ఇంక ఇంకొక్క అడుగు వెయ్యలేను అని అనిపిస్తుంది కానీ, ఒక్క సెకండ్ ఆగి చుట్టూ చూస్తున్నప్పుడు మళ్ళీ అడుగు వేద్దాం, ఇంకొక 2 అడుగులేద్దాం, ఇంకో 2 అడుగులేద్దాం అనిపిస్తుంది. మహాదేవ్. చిన్న పిల్లలు కూడా ఈ యాత్రలో మీరు చూశారు కదా! ఎంత బాగా శివనామ స్మరణ చేస్తూ దిగుతున్నారో. వాళ్ళు పైకెళ్ళిన తర్వాత వాళ్ళ యాత్ర అయితే కంప్లీట్ అయిపోయి కిందకొస్తున్నారు. మనమైతే మొత్తానికి 1 కిలోమీటర్ నడిచి దించులాకైతే వచ్చాము. ఈ 1 కిలోమీటరు మనకి 3 అవర్స్ పట్టింది ప్రతి ఒక్కళ్ళకి కూడా. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ లంగర్‌లయితే చాలా ఉన్నాయి. అలాగే ఉండడానికి కూడా ఫెసిలిటీ ఉంది. ఇక్కడ ఫ్రీ. మనకైతే బంగాళదుంప, కీరు, పూరి ఇస్తున్నారు. అది కూడా చూడండి వేడి వేడి పూరీస్. నేనైతే కనుక ఒక పూరి తిని స్టార్ట్ అయిపోయాను.
नहीं खाने से चल नहीं पाएंगे। చూస్తున్నారు కదా! ప్రతి లంగర్‌లోని ఇలాగే ప్రతి ఒక్కళ్ళని పిలుస్తున్నారు భోజనానికి, టిన్ని వెళ్ళమని. ప్రతి ఒక్కళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ భోజనం, టిఫిను, పూరి అన్నీ ఉంటాయి. అయితే మనం ఎక్కువ తినైతే వెళ్ళలేము. మీరు అనుకుంటారు ఈ వీడియో చాలా దగ్గరలో ఇంకో లంగర్ వచ్చిందని. కాదండి. ఇది ఇంకొక హాఫ్ కిలోమీటర్ నడిచిన తర్వాత ఈ లంగర్ అయితే వచ్చింది. దగ్గర హాఫ్ కాదు ఒక 1 అవర్. 1 అవర్ నడిచిన తర్వాత ఇంకొక పెద్ద లంగర్ అండి ఇది. ఈ లంగర్‌లో దగ్గర దగ్గర 1000 మంది పైన పడుకోవచ్చు. ఇలాంటియి ఇంకొక 2 ఉన్నాయి. సెపరేట్ కట్టారు కదా! ఒకవైపు లేడీస్, ఒకవైపు జెంట్స్. ఇక్కడ ఈవినింగు ఈశ్వరుడికి ప్రసాదం, నైవేద్యం చూపించి, సాయంత్రం టిఫిన్‌కి లేదా భోజనం అప్పుడు ఈ స్వీట్స్ అయితే పంచిపెడతారు. ఇంకా చూస్తున్నారు కదా! ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లంగర్లోనే నేను ఇప్పుడైతే ఒక అరగంట ఉండి రీఛార్జ్ చేయించుకున్నా. రీఛార్జ్ కాదు, ఛార్జింగ్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ దారి నడాలి. ఇదంతా కొండ నిజంగా చాలా కష్టం. ఇంకా 13 కిలోమీటర్లు ఉంది. 13 మాత్రం తగ్గదే ఉండలేదు. చూస్తున్నారు కదా! ఎంత కష్టతరమైన యాత్రో. గుర్రాలు కూడా పైకి ఎక్కలేక ఆగిపోతున్నాయి. వాటిల్ని లాగుతున్నారు ఎదర నుంచి. చూడండి పైకి ఎక్కేటప్పుడు ఎంత కష్టంగా ఎక్కుతున్నాయో. ఈ గుర్రం మీద ఎక్కేవాళ్ళు కూడా నేను చూసినంత సేపు చాలా మట్టికి యంగ్‌స్టర్సే ఉన్నారు. ముసలి వాళ్ళంతా కూడా నడిచే ఎక్కుతున్నారు. ఎందుకంటే వాళ్ళు నడవడానికి ఇష్టపడుతున్నారు. యంగ్‌స్టర్స్ నడవడానికి ఇష్టపడతలేదు. గుర్రాల్లో వెళ్ళామా, వచ్చామా, ఫోటో తీసుకున్నామా అన్నట్టుగా ఉన్నారు. నాకైతే అదే అనిపించింది. ఇంకొక 1 అవర్ జర్నీ చేసిన తర్వాత ఇంకొక లంగర్ అయితే కనిపించింది. ఇక్కడ డెకరేషన్ చూడండి. చాలా బావుంది. ఇక్కడ కూడా భోజనానికి రండి అని పిలుస్తున్నారు. మనమైతే గనక తింటే మనం బయలుదేరలేము, నడవలేను అంటున్నాను. అంటే గనక ఇక్కడ రెస్ట్ తీసుకొని వెళ్ళండి అంటున్నారు. చూస్తున్నారు కదా! ఈ లంగర్‌లు కూడా డెకరేషన్ చూడండి ఎంత చేశారో. ఇక్కడ పరమశివుడిని దూదితో తయారు చేశారండి చూడండి. అలాగే ఈ యొక్క యాత్ర కృష్ణాష్టమికి స్టార్ట్ అయ్యి రాధాష్టమికి ఎండ్ అవుతది కదా! అందుకని కృష్ణుని భగవాన్ని కూడా ఇక్కడ పెట్టారు. ఈయన నోట్లో ఒక అరుకేస్తున్నారు చూస్తున్నారు కదా! అది ఆయుర్వేదం. ఒళ్ళు నొప్పులు తగ్గుతాయంట. అంటే నేను కూడా వేయించుకున్నాను. కానీ నిజంగానే నడిచినంత సేపు పెయిన్ అయితే ఏమి అనిపించలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఆ చివరి అంచుకి మనం వెళ్ళాలి అంత పైకి. కొండ మీదకి వెళ్ళాలి. అంత పైకెళ్ళాక పోనీ పరమశివుడి దర్శనం దొరుకుతాదా అంటే కాదు. అక్కడి నుంచి ఇంకొక అంత దూరం వెళ్ళాలి. అంటే ఎంత కష్టతరమైన యాత్రో ఒక్కసారి ఆలోచించండి. నేను ఇక్కడ దించులలో లాస్ట్ ఫోన్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ జియో ఇంకెవరిది పనిచేయదు. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్‌ది గానీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌లది గానీ ఎవ్వరిది పనిచేయదు. కేవలం వాళ్ళది టాకీ టాకీస్ మాత్రమే పనిచేస్తాయి. ఇంకేమీ పనిచేయవు. ఇంకా నేను ఒక 2 అవర్స్ జర్నీ చేశాక ఇక్కడ లంగర్ చూడండి. ఇది ఇంకా పెద్ద లంగరు. ఈవెన్ ఇందులో ఫుడ్ ఐటెమ్ కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి తినడానికి. ఫెసిలిటీస్ ఎలాంటివి ఉన్నాయో చూడండి. స్నాక్ చూడండి. అలాగే ఇక్కడ నైట్ టైమ్ పాలు పరమేశ్వరుని దర్శనం చేసుకోండి. ఇక్కడ పూజ, హారతి చేస్తారు. చూడండి ఎలాంటి ప్రసాదాలు పెట్టారో ఒక్కసారి చూడండి. ఈ ప్రసాదాలన్నీ కూడా ఇక్కడ పరమేశ్వరునికి పెట్టిన తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా పెడతారంట. చూడండి ఈ లంగర్‌లో. ఒక్కొక్క లంగరు ఎలాంటి హై క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారో నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. అది కూడా ఇంత కొండపైన చూడండి పడుకోవడానికి. అలాగే ఈ 15 రోజులు నడిచే యాత్రకి భోజనాలు లక్షల్లో వచ్చే జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనాలు. రాత్రి పగలు ఇక్కడ రకరకాల స్నాక్స్ అని, వంట అని, భోజనాలు అన్ని రకాలు ఇస్తుంటారు. ప్రతి గంటకి వెరైటీ మారుస్తుంటారు వీళ్ళు తినడానికి. అలాగే చూస్తున్నారు కదా ఎంత హైజీనిక్‌గా మెయింటైన్ చేస్తున్నారో వీళ్ళంతా కూడా. ఎందుకంటే వచ్చిన భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి వీళ్ళు ప్రతి దగ్గర కూడా ఒక 2 కిలోమీటర్స్‌కి ప్రతి ఒక్క లంగర్‌లో మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు.
ఇస్తున్నారు, ఇక్కడైతే క్యాండీస్ ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, వచ్చిన వాళ్ళకి క్యాండీస్ వెళ్ళు. నేనైతే బాడీ పెయిన్స్ ఉన్న टैबलेट्स తీసుకుంటాను. బాడీ పెయిన్స్ वाले टैबलेट्स देना दो, क्योंकि मैंने लाया था 10. कुछ लोग पूछे थे तो उनको दे दे के आगे. हाँ ठीक है. और एक दो चाहिए. बॉडी पेन के लिए काम करेगा ना? బాడీ పెయిన్ ఇవి ఉసిరికాయలు. ఇవేంటంటే దారిలో నడిచేటప్పుడు చాలా బాగుంటది. ఇది మామిడికాయలది అండ్ ఇవి హింగ్ మనం హింగ్ సారీ, ఇది యాక్చువల్లీ ఇదేమో హింగ్ టాబ్లెట్స్ అంట. యాక్చువల్లీ మనకు బాగుంటుంది కూడా, నేను అందుకని ఇది తీసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చి పుదీనా వంట. మనకేంటంటే జీర్ణానికి గట్రా అన్నిటికి బాగా పనిచేస్తుంది. నేను అందుకని పుదీనా కూడా తీసుకుంటున్నాను. నిజంగా చాలా బాగుంది కదా వీళ్ళ ఫెసిలిటీ అన్నీ కూడా. ఈవెన్ వచ్చిన వాళ్ళందరికీ కూడా వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మేరా పాస్ ప్యాకెట్. నేను ఫ్రీగా వస్తున్నాయి కదా అని ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే మనం లిమిట్గా తీసుకోవాలి. వీళ్ళు మళ్ళీ అయిపోతే కింద నుంచి తెప్పించుకోవాలి కాబట్టి నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. దారిలో నాకు యూజ్ అవుతుంది కూడా అని. ఇష్టమైన పానీపూరి ఇస్తున్నారు మీరు చూడ. ఈ పానీపూరి స్టాల్ని అయితే వదలబుద్ధి అవ్వలేదు. ఎక్కడ ఫుడ్ కాగలేదు కానీ పెద్దగాని పానీపూరి మాత్రం వదిలి రాబుద్ధి అవ్వలేదు. పైన చూస్తుంటే ఓ పక్కన భయం వేస్తుంది. చూడండి ఎంత పైకి. నాకు ఇష్టమైన పానీపూరి తిన్నాక నాలో నిజంగా చెప్పాలంటే జోస్ వచ్చేసింది. నడిచేయాలన్నా నేనైతే స్పీకర్లు పెట్టలేదు, అలాంటి ఎడిటింగ్ చేయను కాబట్టి వాయిస్ కొంచెం ఇదిగా ఉంటే మాత్రం నన్ను క్షమించండి. ఇక్కడ వాతావరణం చూస్తున్నారు కదా, ఇది వెళ్ళి కొలిది ఎంత కష్టం ఉందో. ఈ వాతావరణాన్ని చూసి కొలిది మనలో ఏంటంటే శక్తిని నింపుతుంది. వెనక్కి వెళ్ళిపోదామన్న ప్రతిసారి కూడా ఎదరికే అడుగైంది తప్ప వెనక్కి అయితే నాకు అడుగైనెత్తలేదు. ఇంత అందమైన లోకాన్ని చూడండి, నిజంగా అద్భుతం. మహాదేవుడు ఇంతంత పైన ఎందుకు ఎంచుకున్నాడో నాకు తెలియదు కానీ నిజంగా చాలా ఒక సినిమాల్లోని గట్టే చూసి మనం ఎలా ఉంటాం అంతకన్నా ఎక్కువ అనుభూతి అయితే కలుగుతుంది. సరే ఇంక ముందుకు వెళ్దాం, మనం వంతుని కూడా దాడుదాము. ఈ రోడ్డు అయితే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ అన్ని దగ్గరలో కూడా లంగర్లు ఉన్నాయి, లోటు లేదు. టెంట్లు ఉన్నాయి, అంటే ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు. కానీ దిగడం మాత్రం చాలా కష్టం, ఎందుకంటే జారుడు ఉంది. నా అదృష్టం కొలది ఏంటంటే వర్షం తెల్లారుజాముని విపరీతంగా కురిసింది తప్ప ఇప్పుడు లేదు. మామూలుగా అయితే నేను రాకముందు 3 రోజులు చాలా వర్షం బీభత్సం అయిపోయింది. ఆల్రెడీ చెప్పాను కదా ముందుగా. పానీపూరి తిన్నాక నిజంగానే జోస్గానే అనిపించింది, ఎందుకంటే అంత ఎనర్జీ వచ్చేసింది అన్నట్టు ఫీల్ అయిపోయాను. ఎప్పుడైతే రూట్ చూసానో ఎనర్జీ అంతా ఆవిరైపోయింది. ఎందుకంటే మీరు కూడా ఒక్కసారి చూడండి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళే రూట్ అంతా కూడా ఈ జలపాతాన్ని పక్క నుంచి వెళ్ళాలి. ఎప్పుడు మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఎదురవుతుందేమో అన్న భయంతో అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ జలపాతం పక్క నుంచి ఉన్న రాళ్ళ మీద నుంచే మనం నడాలి. మీకు ఇందాక చూపించాను కదా కొండ పై అంచు, అక్కడ వరకు వెళ్ళాలి. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రతి ఒక్క 2 గంటలకు అడుగుతున్నాను, దించుల నుంచి గౌరీకొండ దగ్గరలో ఉంది అనుకుని చాలా మందిని అడుగుతున్నాను, ఇంకెంత దూరం ఎంత దూరం అని. ప్రతి ఒక్కళ్ళు కూడా జస్ట్ ఆ ఒక్క కొండ దాటితే మీకు గౌరీకొండ కనిపిస్తుంది అంటున్నారు. అన్నిసార్లు అన్ని కొండలు దాటుతున్నాను కానీ గౌరీకొండ మాత్రం కనిపించడం లేదు. ఇక్కడ ఇది కాలభైరవుడిది చూస్తున్నారు కదా, నదీ ప్రవాహం మధ్యలో కాలభైరవుని పెట్టారు. ఇక్కడ దండం పెట్టుకుని కంపల్సరీ నూనెలో డబ్బులు వేసి వెళ్తారు. ఎందుకంటే
నీటి ప్రవాహం రాకుండా కాలభైరవ స్వామి మనల్ని ఇది దాటించాలి అని చెప్పి అందరూ కూడా ఇక్కడ దండం పెట్టుకుని వెళ్తారు. రోడ్డు అయితే కనుక చూస్తున్నారు కదా, రోడ్డు కాదు ఇది, యాక్చువల్లీ నదీ ప్రవాహంలోనే చిన్నపాటి రోడ్డు కింద చేశారు. ఈ మధ్యలో నుంచోవడం కూడా చాలా, అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా, అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం చూడండి. ఒక పక్క నుంచి కొండ చెరువులు పడే భయం ఉంది, ఇంకో పక్క నుండి చూడండి నీళ్ళు ధార వెళ్తుంది, జలపాతం. మీకు పైకి వెళ్ళి కొద్ది జలపాతం ప్రవాహం చాలా విపరీతంగా ఉంటుంది. ఈ కొండల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. ఇలాంటి కష్టతరమైన మణిమహేష్ కైలాస యాత్ర ఎంత కష్టమో చూడండి. అడుగు వేసి ప్రతి చోట పక్క నుంచి వర్షం వస్తున్నా, నిమిషానికి వాతావరణం చేంజ్ అవుతున్నా, మనం నడవడం మనలో హీట్ ఎక్కి బ్యాగ్ కూడా బరువైపోతుంది. ఈ బ్యాగు మోయడానికి కూడా చాలా అంటే చాలా కష్టం అయిపోయింది నాకు. నా బ్యాగ్ అందులో 12 కేజీలు ఉన్నది. 12 కేజీలు మాటల ఈ ఎత్తు ఎక్కడం అంటేనే, అందులోని మనకు నడక అలవాట్లేదు. కేదార్నాథ్, అమర్నాథ్ అంటే ఏదో ఎక్కేసాం భగవంతుడు దయ చూపడం వల్ల. అలాంటిది కైలాస యాత్ర అంటే మాటలా? చూడండి రాళ్ళల్లోంచి ఎలా వస్తున్నారో. ఈ రాళ్ళల్లోంచి దాటడం, ఈ కొండ ఎత్తు ఎక్కడం వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ రియాలిటీకి ఎలాగుందంటే మనం మధ్యలో నుంచుంటే పొరపాటుని కాలు స్లిప్ అయినా కిందకి లోయలోకి వెళ్ళిపోతాం. చూస్తున్నారు కదా, ఈ జలపాతం కిందకి నదిలా వెళ్తుంది. మనం ఆ నది అంతా కూడా దాటుకుని వచ్చాము. దగ్గర 1.5 కిలోమీటర్న్నర నది మీద ప్రయాణం చేసి వచ్చాము, రాళ్ళ మీద. అంటే ఎంత ప్రమాదకరమైన యాత్ర ఒక్కసారి ఊహించండి. ఉదయం నుంచి ఇప్పటికి మధ్యాహ్నం 2:30 అయ్యింది. కనీసం మనం 2 కిలోమీటర్లైనా నడుచుంటామా చెప్పలేము. కానీ పొద్దున్నుంచి ఏక నడకే నడుస్తున్నాం. గట్టిగా ఆగితే ఒక్క 2 నిమిషాలు ఆగడం, మళ్ళీ నడక. ఇదే నడక కేదార్నాథ్లో కానీ అమర్నాథ్లో కానీ నడిస్తే మనం దగ్గర 4-5 కిలోమీటర్లు ఈజీగా కవర్ చేసేదాం. కానీ ఇక్కడ అంతా కూడా కొండలు ఎక్కడం వల్ల ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది. రెండోది కాళ్ళలో పట్టుపోతుంది. మనకి చాలా విపరీతమైన పెయిన్ అన్నది వస్తుంది. కానీ మన చుట్టూ వెళ్ళే వాళ్ళని చూడండి, ఒక్కసారి ఈయన చూడండి. ఈయన వయసు 75 సంవత్సరాలంట. ఈయన ఇది 3వసారి ఈ కైలాస యాత్ర చేయడం. ఈయన నమ్మకం ఏంటంటే ఈ యాత్ర ఒక్కసారి చేసిన వాళ్ళు కంపల్సరీ రెండోసారి చేస్తారంట. కానీ నాలో అయితే ఆ ధైర్యం లేదు అని చెప్తున్నాను. కానీ ఆయన ఏమంటున్నారంటే నువ్వు తప్పకుండా ఇంకొకసారి యాత్ర చేస్తావు అంటున్నావు. కానీ ఆ భగవంతుడి సంకల్పం. నేనైతే కనుక భగవంతుడు దయ చూపి నాకు మణి దర్శనం జరగాలని ఆశిస్తున్నాను. కానీ వాతావరణం ఎలా ఉంటుందో, వాతావరణం టైంలో వర్షం విపరీతంగా ఉన్నప్పుడు మణి దర్శనం అవుతుందా అంటే, ఈయన మణి దర్శనం వాతావరణానికి మేఘాలకి సంబంధం లేదు. మణి కనిపించాలి అనుకున్నప్పుడు కంపల్సరీ కనిపిస్తుంది అని అంటున్నారు. సరే, ఆయన నమ్మకం. మనం ఆ భగవంతుడి మీద పెట్టుకున్న నమ్మకానికి ఒక్కొక్క అడుగు శివనామస్మరణ తీసుకుంటూ నడుస్తుంది. జలపాతం చూడండి నా వెనకాల ఎంత దూరంగా ఉందో, కానీ దాని తుపరు ఇక్కడికి పడుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా కొండ, చూడండి. కొండ దగ్గర చిన్న చిన్న చీమల్లా కనిపిస్తున్నాం కదా, అది మనమే. అంటే మనం అక్కడికి వెళ్తే కింద ఉన్న వాళ్ళకి అలా కనిపిస్తాం. మనం ఇప్పుడు ఆ కొండ చివరి వరకు వెళ్ళాలన్నమాట. అప్పుడే మనకు స్టే ఉంటుంది. అంటే ఇంకెంత నడకుందో ఆలోచించండి. మీకు కింద బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఇందాక పానీపూరి తిన్నాం, అక్కడి నుంచి ఇక్కడ ఇంత దూరం వచ్చాను. ప్రతి ఒక్కళ్ళు కూడా అలిసిపోయి పడుకుంటున్నారు, కాసేపు రెస్ట్ తీసుకుని నడుస్తున్నారు. నాకైతే కనుక భయం. ఎందుకంటే ఎక్కడ చీకటి పడినా వర్షం స్టార్ట్ అయినప్పుడు చూస్తున్న దారి చాలా ప్రమాదకరం. కాబట్టి నేనైతే కనుక ఒక్కొక్క సెకండ్ ఆగడం, బయలుదేరిపోవడం. ఇక్కడ
కూర్చుని ఒక్క నిమిషం ధ్యానం చేయాలి అంటున్నారు ప్రతి ఒక్కరు. నేనైతే కనుక కూర్చుని ధ్యానం అయితే చేయలేదు, కానీ నా చేతిలో 108 మాల అయితే ఉంది. ఆ మాల తిప్పుకుంటూ నడకైతే సాగిస్తున్నాను. ఎక్కడైతే కనుక నేను ఆయాసం వచ్చి ఒక్క సెకండ్ ఆగుతున్నానో అక్కడ మాత్రమే నేను వీడియోని అయితే తీస్తున్నాను. చాలామంది అనుకోవచ్చు వీడియో క్లింబలు పట్టుకొని ఎలా తీస్తుందని. నిజంగా నా దగ్గర గ్లింబల్స్ ఉన్నాయి, కానీ నేను ఒక్క గ్లింబల్ కూడా పట్టుకెళ్ళలేదు. అన్నీ కూడా నా చేతితో పట్టుకుని వీడియోస్ తీస్తున్నాను. ఇప్పుడు ఈ గుర్రం చూడండి, దిగడానికి కూడా చాలా కష్టమవుతుంది. అలాంటి మనిషిని ఎక్కి దిగడం అంటే ఎంత కష్టం ఆలోచించండి. ఇది చాలా అంటే చాలా ప్రమాదకరమైన రోడ్డు అంతా కూడా చూస్తున్నారు కదా. ఇది కొత్తగా వేసిన రోడ్డు అంట. ఇంతకుముందు పాత రూట్లో వచ్చేవారు మణిమహేష్ యాత్రకి. ఆ రోడ్డు మొత్తం రాళ్లతో కప్పడిపోయింది. అందుకని ఆ రోడ్డు క్లోజ్ చేసి మళ్ళీ కొత్తగా ఉన్నదాన్ని అక్కడక్కడ రిపేర్ చేశారు. ఈ రోడ్డు ఎంత ప్రమాదకరమో మీరు చూస్తున్నారు కదా. కానీ ఈ వీడియోలో కొద్ది మీరు చూస్తున్నారు కదా, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు ఎలా నడుచుకుని యాత్ర చేస్తున్నారు. ఒకసారి చూడండి, కొండ నేను జూమ్ చేస్తే ఎంత దగ్గరికి కనిపిస్తుంది కదా. అదే కనుక జూమ్ అవుట్ చేస్తే ఎంత హైట్ ఉందో ఆ చివరికి నడవండి. ఎంత కష్టమైన యాత్ర కదా. అయినా పరమేశ్వరుడు ప్రతిసారి కూడా ఎక్కడ దర్శనం చేసుకున్నామన్నా పైన కొండపైనే ఉంటారు. ఎందుకో నాకు తెలియదు. మనలో ఉన్న అహంకారాన్ని, కోపాన్ని ఇవన్నీ తొలగించడానికి ఈ నడక ద్వారా మనలో ఉన్న అంటే మన జాతకంలో ఉన్న చెడు పోవడానికను, లేదు మనం ఈ జన్మలో పాపం చేసాము అది ఈ జన్మలో కొంతైనా తగ్గడానికను మరి భగవంతుడు పరీక్ష పెడతాడో నాకు తెలియదు. కానీ ఈ రూటంతా కూడా చాలా కష్టతరం. నేను అస్సలు కల్లో కూడా ఊహించలేదు నేను ఇలాంటి ప్రయాణం ఒకటి చేస్తాను అని. చూడండి, జస్ట్ చిన్న అంచు చాలా జాగ్రత్తగా రావాల్సి వచ్చింది. ఏ మాత్రం కొంచెం ఇదైనా ఇంకా కింద లోయలోకే. చూస్తున్నారు కదా నా వెనకాల ఉన్న వాళ్ళు ఎలా వస్తున్నారో. ఎంత ప్రమాదకరమైన జలపాతాలు, అలాగే రాళ్ళు ప్రయాణం చేస్తున్నామో. ఇంత ప్రయాణం చేసినా కూడా ఇంకా 8 కిలోమీటర్లు ఉన్నదంట. కనీసం సాయంత్రం 6 లోపులో నేనైతే గనక ఒక 4 కిలోమీటర్లు, ఇంకొక 4 కిలోమీటర్లు కూడా కవర్ చేయాలని ఉంది. కానీ ఎంతవరకు కవర్ చేయగలను అన్నది చూడాలి. ఎందుకంటే నైట్ టైము మనం ప్రయాణం చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా లైట్లు లేవు. అలాగే ఎలాంటి పోలీస్ వాళ్ళు కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, అలాగే డాక్టర్స్ కానీ ఇక్కడ అందుబాటులో ఉండదు. ఎవరికైనా ఏమైనా జరిగినా వాళ్ళు రావడానికి మినిమం 3-4 అవర్స్ పడుతుంది. ఎందుకంటే మనం దించులా నుంచి ఎప్పుడైతే మన ఫోన్స్ అన్నీ ఆగిపోయావో లాస్ట్కి జియో సిమ్తో సహా అక్కడితో ఆగిపోద్ది. నేనైతే కనుక ఇంకొక 4 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఒక లంగర్లు అలాగే స్టే ఉన్న ప్లేస్కి వచ్చాము. ఇక్కడ శ్రావస్తులోకి వర్షం విపరీతంగా పడుతుంది. క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది. అందుకని నైట్కి ఇక్కడే కొంచెం మంచి స్టే చూసి, అలాగే మన ఫ్యామిలీ కూడా ఉన్నారు కదా మన వాళ్ళు ఇంకా ఏమైనా ఫ్యామిలీస్ ఉన్నాయో చూసుకుని ఉందామని చూసుకున్నాము. అయితే ఇక్కడ ఒక లంగర్ ఉన్నది. ఈ లంగర్లో ఏంటంటే ముంబై నుంచి వచ్చిన వాళ్ళు ఈ లంగర్లో ఉన్నారు. వాళ్ళు మనల్ని రిక్వెస్ట్ చేశారు, మేము కూడా మీతో పాటు స్టే చేస్తాము, మమ్మల్ని వదిలి వెళ్ళకండి అని. సరే అన్నాము. మేమందరూ కూడా ఇంకొంచెం ఎదరికెళ్తే మీకు కనిపిస్తుంది కదా వైట్ కలర్లో, ఇక్కడ ఒక లంగర్ ఉన్నది. అయితే ఇక్కడ పర్ పర్సన్ 200 రూపీస్. మేమైతే కనుక ఇక్కడే ఉండిపోయాం. ప్రజెంట్ అయితే కింద కూర్చోండి, తర్వాత రాళ్ళ మీద వాడు బెడ్ కింద వేసి చాలా నీట్గా చేసి ఇచ్చాడు. నైట్ అయితే కనుక మేము ఇక్కడే స్టే చేసేస్తున్నాం. అంటే రెండో రోజు రాత్రి స్టే అయితే కనుక ఇక్కడే చేసాము. ఇక్కడి నుంచి ఇంకొక 8 కిలోమీటర్లు ఉంది. రేపు మణిమహేష్ అలాగే గౌరీకొండ మణి దర్శనం